హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళని బయటకు పంపించకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. అప్పటికి వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తూనే ఉంటా. అటువంటి మా పిల్లలు చాలా క్యూట్‌గా ఇద్దరు దెబ్బలాడుకోకుండా, "అమ్మ మాకు ఒకటి కావాలి నువ్వు కొంచెం చేసి పెడతావా?" అని క్యూట్‌గా అడిగారు. "ఏ బాబు ఏం చేసుకొచ్చారు? ఏమన్నా పాడుపోసారా ఏంటి?" అని అడిగితే, "కాదమ్మా మాకు న్యూడిల్స్ తినాలనుంది. న్యూడిల్స్ కానీ, మ్యాగీ గానీ, పాస్తా గానీ ఇలాంటివి ఏవైనా చేసి పెట్టవా ప్లీజ్ ప్లీజ్" అని అడిగారు. అంత క్యూట్‌గా అడిగేటప్పటికి ఎక్కడో ఒక మూల ఆ లవ్ అండ్ ఎఫెక్షన్స్‌తో ఇమ్మీడియేట్‌గా అయితే ఈ మ్యాగీనైతే కుక్ చేసి పెట్టేసా. నార్మల్‌గా చేస్తే ఏముంది? అందుకని కొంచెం డిఫరెంట్‌గా ఏం చేశానో చెప్పనా? ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, అందులోనే ఒక 3 గుడ్లు వేసేసా. వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోని ఉప్పు, కారం వేసా. వేసేసి అవి ఒకసారి కలుపుకొని అందులోనే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇవి 2 వేసేసా. అవి కూడా అటు ఇటు కలుపుకొని దించేసేటప్పుడు అందులోనే కొంచెం టమాటా కెచప్ వేసి మరొక్కసారి కలుపుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసా. ఇప్పుడు అదే పాన్‌లోకి మరి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ కూడా వేసేసి లైట్‌గా ఫ్రై అవ్వనిచ్చా. ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండదండి. ఒక 70% వేగితే సరిపోతుంది. అలా వేగిన దాన్ని కూడా అదే ప్లేట్‌లోకి తీసేసా. ఎక్కువ గిన్నెలో అవుతే నాకు అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి కష్టపడకూడదు కదా! అలా అని పిల్లల్ని ఒప్పించకూడదు. ఈలోపు అదే పాన్‌లో వాటర్ పోసేసి, మ్యాగీ అందులో వేసేసి, 1, 2 నిమిషాలు ఉడకనిచ్చా. ఉడకనిచ్చిన తర్వాత వాడు మసాలా ఇస్తాడు కదా! మ్యాగీ మసాలా ఏదో అది కూడా వేసేసా. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని, ఇది బాగా కుక్ అయిపోతుంది అన్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాని వేసేసి ఒకసారి మిక్స్ చేసి వెంటనే సర్వ్ చేశానండి. అబ్బబ్బబ్బబ్బా! పిల్లల మాట ఏంటో గానీ, ఈ మ్యాగీ తింటుంటే మా చిన్నప్పుడు మా అత్తయ్య గారి అమ్మాయి పావని అని ఉండేది. తను మ్యాగీ చేసేది. అవన్నీ గుర్తొచ్చినియి. చాలా సింపుల్ అని ఇప్పుడు అనుకుంటున్నాం గానీ, అప్పట్లో ఇదొక పెద్ద వంటకం నాకైతే. తను చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని. 1, 2 సార్లు చేసిన తర్వాత నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈజీగా అయితే ఈ మ్యాగీ అయితే వేడి వేడిగా సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బావుందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీలో ఎంతమంది నాలాగే 2 మినిట్స్ రెసిపీస్ చేస్తారు? కామెంట్ చేయండి.